So hi guys, welcome back to our channel. Today we are going to learn about the principal sources of the optimization codes technique. So in this total we are having 5 techniques. The first one is common sub-expression elimination. Second one is compile time evaluation. Constants folding and constant propagation are the part of compile time evaluation. And next one code movement or code optimization also it is called. Next dead code elimination, strength reduction. Now we are going to discuss in detail about each and every technique. So the first let's move for the common sub expression elimination. So in that common sub expression is an expression, that is a kind of expression which appears repeatedly in the program, which is going to appear repeatedly in the program, which is computed previously, but the value of the variable is expression haven't changed. In expression haven't changed. This technique replaces the redundancy expression each time it is encoded. So అసలు కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్ అంటే ఏంటిది అంటే అదొక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో అది అనేది మనం ప్రోగ్రాంలో రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉంటాము. కాకపోతే అది ఆల్రెడీ కంప్యూటెడ్ అయి ఉంటుంది ప్రీవియస్గా. దాని వాల్యూ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది చేంజ్ కాదు. సో అది మనం దాన్ని రీప్లేస్ చేసాం, రిడెండెంట్ ఎక్స్ప్రెషన్తోని రీప్లేస్ చేసాం ఈచ్ టైం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఆప్టిమైజేషన్ అండ్ అన్ఆప్టిమైజేషన్ ఆఫ్ ది కోడ్స్ రెండు ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆప్టిమైజేషన్ చూద్దాము. అన్ఆప్టిమైజ్డ్ కోడ్ అంటే సో అన్ఆప్టిమైజ్డ్ కోడ్లో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి అనేది తీసుకుంటున్నా. అండ్ ఆల్సో నేను బి అనేది ఏ మైనస్ డి తీసుకుంటున్నా. సో సి అనేది బి ప్లస్ సి తీసుకొని డి అనేది ఏ మైనస్ డి తీసుకుంటున్నా. సో నాకు ఇక్కడ బి ప్లస్ సి అనేది 2 టైమ్స్ అకర్ అయింది. అండ్ ఆల్సో ఏ మైనస్ డి అనేది కూడా 2 టైమ్స్ అకర్ అయింది. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏంది, ఇట్ ఈజ్ అంటే రిపీటెడ్లీ ఇన్ ది ప్రోగ్రామ్, అంటే అది రిపీట్ అవుతూ ఉంది ప్రోగ్రాంలో. సో ఇది అన్ఆప్టిమైజేషన్ కోడ్లో మనకి ఈ బి ప్లస్ సి అనేది 2 టైమ్స్ వచ్చింది అండ్ ఏ మైనస్ బి అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఆప్టిమైజ్ చేసినాక కూడా ఈ వాల్యూ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏముందో అది సేమ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆప్టిమైజేషన్ చూద్దాం. ఆప్టిమైజ్డ్ కోడ్. సో ఆప్టిమైజ్డ్ కోడ్లో ఏమవుతుంది అంటే బి ప్లస్ సి అనేది ఉంది. సో నెక్స్ట్ మనం బి ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ సి అనేది ఉంది. సో ఇక్కడ ఏమైంది, బి వాల్యూ అనేది ఏం చేంజ్ కాలేదు కదా, బి ప్లస్ సి అనేది ఉంది. సో ఇక్కడ మనకి సేమ్ బి ప్లస్ సి అనేది వస్తుంది. నెక్స్ట్ మనం బి చూద్దాం. బి చూసుకుంటే ఏ మైనస్ బి ఉంది. సో నెక్స్ట్లో బి ప్లస్ సి ఉంది. సో నో చేంజింగ్ కాబట్టి ఏ మైనస్ డి అనేది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ సి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి అని అనుకుందాం. సో డి అనేది డి అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కంపైల్ టైమ్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మనం ఎవాల్యుయేట్ అనేది కంపైల్ టైం దగ్గర చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ రన్ టైమ్. సో ఎవాల్యుయేషన్ ఈజ్ డన్ అట్ ది కంపైల్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్ టైమ్. సో ఇక్కడ మనం అనుకున్నట్టే లైక్ వీ హ్యావ్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఆఫ్ 2 types, right? So one is constant folding, second one is constant propagation. So here what is constant folding we use, for what we are going to use constant folding and also the constant propagation, let us discuss. So the first one వచ్చేసి evaluate the expression and submit the result. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తాము అండ్ దాన్ని ఏదైతే ఉందో రిజల్ట్ అనేది సబ్మిట్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూసుకుందాము. సో ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే 22/7 ఇంటూ ఆర్ నథింగ్ బట్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఓకే, సో 22/7 అనేది మనం ఎట్లా చేయొచ్చు, వి నో దట్ పై we can call pi as 22/7 or also we can write it as 3.14. So if we divide this one, it is going into the decimal points that we are getting the 1.54 into radius. So here the evaluation is done. So the expression which is there that has been evaluated అంటే వచ్చిన రిజల్ట్ని మనం దాన్ని సబ్మిట్ చేస్తాం, ఎవాల్యుయేట్ చేసినాము, నెక్స్ట్ సబ్మిట్ చేస్తాం దాన్ని.
And next one, constant propagation. What is constant propagation used for ante, here constant propagation replace an variable. So ఇక్కడ కాన్స్టెంట్ ప్రొపగేషన్ అనేది కంటిన్యూస్గా వేరియబుల్ని రీప్లేస్ చేస్తూ ఉంటుంది. ఎందుకు రీప్లేస్ చేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, ఎగ్జాంపుల్ నా ఎక్స్ప్రెషన్ ఏంటిది, పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14 అంటున్నా అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటున్నా. సో నేను ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నా అంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ స్టెప్ మనకి ఏమొస్తుంది, 3.14 ఇంటూ 5 ఇంటూ 5 అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ద రిజల్ట్ ఏదైతుందో అది మళ్ళీ చేంజ్ అవుతుంది. దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి సో అది డెఫినేషన్లో ఏం చెప్పారు, హియర్ కాన్స్టెంట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎ వేరియబుల్. ఇక్కడ మనం చేసిన ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది రిపీటెడ్గా చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంపైల్ టైమ్ ఎవాల్యుయేషన్ అండ్ ఇట్ ఈస్ 2 types. The first one is constant folding and second one is propagation. So the next one, code movement and code motion. So it is a technique which moves the code outside the loop if it won't have any difference in the execution inside or outside the loop. So what happens here, ఈ టెక్నిక్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే కోడ్ని అవుట్ సైడ్ ది లూప్ పంపిస్తాము. సో ఇట్ మే బి లైక్ ఆ ఎవాల్యుయేషన్ అనేది ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ కూడా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ మూవ్ ఫర్ ది ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం అన్ఆప్టిమైజ్డ్ కోడ్ తీసుకున్నాం అండ్ ఆల్సో ది ఆప్టిమైజ్డ్ కోడ్ తీసుకున్నాం. సో అన్ఆప్టిమైజ్డ్ కోడ్లో ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా తీసుకున్నా అంటే, ఫర్ I is equals to 0, I less than n, I plus plus, which here we have opened the brackets, and x is equals to y plus z, a of I is equals to 6 into I, and we have closed the bracket. So here what happens, it is in unordered, like it is in not a correct form. So when we optimize the code, we'll be getting like x is equals to y plus z. This is the first step we are going to do. Next, integration of a is equals to I is equals to 0, I less than n, I plus plus will be getting in the next step, and later that we are going to open the brackets and we are going to write as a of I is equals to 6 into I. So here we have done like this is inside the evaluation but it is in unordered. We have moved that is out of the loop. So we have moved this one in the out of the loop. Okay. Next, let's move for the dead code elimination. So for what we are using this dead code elimination means, it is included elimination those statement which never execute, or if executed it is never used. So ఇది ఏం చెప్తా అంటే, దిస్ ఇంక్లూడ్స్ ఏదైతే స్టేట్మెంట్ ఉంది అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, ఒకవేళ అది ఎగ్జిక్యూట్ అయ్యిందనుకో దాని అవుట్పుట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయము అనేది దీని డెఫినేషన్. సో దాంట్లో చూసుకుంటే ఇప్పుడు నేను అన్ఆప్టిమైజ్డ్ కోడ్ ఆప్టిమైజ్డ్ కోడ్ అనేది తీసుకున్నాను. అన్ఆప్టిమైజ్డ్ కోడ్లో నేను ఏం తీసుకున్నా, I is equals to 0, if I is equals to 1, then a is equals to x plus I అనేది తీసుకున్నా. సో నాకు ఏం కావాలా, I is equals to 0నే కావాలా. సో ఇదంతా నాకు అవసరం లేదు. సో దిస్ ఆల్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ మీ. సో వాట్ ఐ విల్ బి డూయింగ్, ఐ విల్ కన్సిడర్ దిస్ వన్ హ్యాస్ డెడ్ కోడ్ and I am going to eliminate this. So I'll consider this part as the dead code and I'm going to eliminate this part. So what the optimized code I'll be getting, I is equals to 0. So this is the another example for that. And next, let's move for the fifth one, that is strength reduction. So strength reduction is nothing but we are going to replace the expensive operator with cheaper operator. What is the expensive operator here? Here into multiplication is the expensive operator and also plus is the cheaper operator. So what I am doing here, b is equals to a into 2. I have written b is equals to a into 2. So I am considering this is as the expensive operator. And I am going to convert this, or I am going to replace this expensive operator with cheaper operator. How I am going to write, a is equals to a plus 2. So this is the cheaper operator and this is the expensive. So what I have did here, I have replaced with the expensive operator with cheaper operators.